మీకు బెర్రీస్ అంటే ఇష్టమేనా? ఆబ్వియస్లీ బెర్రీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి. ఇంతకీ మన బ్యాక్ యార్డ్ లో అయితే 4 రకాల బెర్రీస్ మనం వేసామన్నమాట. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అండ్ చెర్రీ ప్లాంట్స్. ఈ బెర్రీ ప్లాంట్స్ ఒక్కసారి వేసామంటే చాలండి, వింటర్ సీజన్ అయిపోయి అలా స్ప్రింగ్ సీజన్ మొదలవ్వగానే ఇంకా చిగుర్లు వచ్చేసి ఆ సీజన్ లో బోల్డ్ అని బెర్రీస్ మనకు వచ్చేస్తాయి. ఇంతవరకు స్టోరీ బానే ఉంది కదా, కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. అసలు ఎందుకు వేసాంరా బాబు అనిపించింది. నేను పైన మెన్షన్ చేసిన బెర్రీ ప్లాంట్స్ లో 2 మాత్రం చాలా వైల్డ్ గా పెరిగిపోతాయి, డేంజరస్. ఒకరైతే ఇంకా అన్స్టాపబుల్. ఇంకా ఎలా అంటే నేను జీవితంలో ఈ ప్లాంట్ జోలికి మాత్రం వెళ్ళను అని నిర్ణయించుకున్నాను. సస్పెన్స్ బ్రేక్ చేస్తున్నాను. అదే రాస్బెర్రీ ప్లాంట్. ఇది ఎంత వైల్డ్ గా పెరుగుతుందో చెప్పమంటారా? దాని రూట్స్ అయితే చాలా డీప్ గా వెళ్లిపోయి మొత్తం ఆక్రమించేస్తాయి. ఒక్క ప్లాంట్ వేసామంటే చాలండి, వందల కొలది ప్లాంట్స్ పుట్టుకొచ్చేస్తాయి. ప్లాంట్ చేసిన ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంటూ 100 అయిపోతాయి. ఇంకా మిగిలిన ప్లాంట్స్ ఏవి కూడా గ్రో అవ్వవు అండ్ హార్వెస్ట్ కూడా చేయలేము. ఇదే కేటగిరీలో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కానీ స్ట్రాబెర్రీస్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. రాస్బెర్రీస్ అలా కాదండి, రూట్స్ చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతాయి, ముళ్ళేమో చాలా షార్ప్ గా ఉంటాయి. ఫైనల్లీ ఈ ఇయర్ ఆ రాస్బెర్రీ ప్లాంట్స్ మొత్తం కూడా క్లియర్ చేయాలని నిర్ణయించుకున్నాము. రాకేష్ అయితే మొత్తం కూడా రిమూవ్ చేశారు. ఎన్ని గంటలు పట్టిందో చెప్పమంటారా? అండ్ అదే కాదు, గ్లౌజ్ వేసుకున్నా కూడా ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో చెప్పమంటారా? ఇంకా నేను చెప్పలేనండి, అంత డేంజరస్ ప్లాంట్ ఇది. మరి ఈ రాస్బెర్రీ ప్లాంట్ అసలు వేయలేమా అంటే వేయొచ్చు. కుండీలో కానీ లేకపోతే గ్రో బ్యాగ్స్ లో కానీ పెంచుకోవాలి. గార్డెన్ లో వేసామా అంతే సంగతులు. ఆ కేటగిరీలోకే స్ట్రాబెర్రీస్ కూడా వస్తాయని చెప్పాను కదా, అలాగే మింట్ కూడా అలాగే వేసి దెబ్బతిన్నామండి. అలా మేమైతే లెసన్స్ లెర్న్డ్. కొన్ని ప్లాంట్స్ మాత్రం మనం గార్డెన్ లో వేయడానికి కుదరదు, అవి గ్రో బ్యాగ్స్ లోనో కుండీలోనో మాత్రమే వేయాలి. ప్రస్తుతానికి అది మా బ్యాక్ యార్డ్ స్టోరీ. విల్ కమ్ బ్యాక్ విత్ మెనీ మోర్ దిస్ ఇయర్ అండి. బాయ్.